నమస్తే అండి. నా పేరు డాక్టర్ గురు అయ్యప్ప రామ్ సింగ్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఎట్ నోరి హాస్పిటల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం వాడే వస్తువులు, చూసే వస్తువులు పిల్లలకి ఏ విధంగా ప్రమాదకరం అనేది తెలుసుకోబోతున్నాం. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా జరగబోయే ముందు ఏ విషయాల వల్ల ప్రమాదం జరగబోతుందో తెలుసుకుంటే మనం నివారించవచ్చు. పిల్లల్లో ఉండే సహజ గుణం మౌతింగ్ హ్యాబిట్ అండ్ మిమికింగ్ అడల్ట్స్. ఈ రెండు లక్షణాల వల్ల పిల్లలు ఏదైనా నోట్లో పెట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం, తల్లిదండ్రులు ఏవైతే చేస్తున్నారో మిమిక్ చేయడానికి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు నోట్లో పెట్టడం వల్ల ఈ ప్రాణాంతకం కావచ్చు. చాలా మందికి ఇవి వస్తువులు నిజంగా అంత ప్రమాదకరమని తెలిసి ఉండకపోవచ్చు. అలాంటివి ఈ రోజు డిస్కస్ చేస్తున్నాను. చాలా మంది పూజ గదుల్లో పూజ చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. కర్పూరంతో హారతిస్తున్నప్పుడు కర్పూరం తీసి బయట పెట్టేస్తాం. ఇవి నిజంగా మనకు ప్రమాదకరం తెలియకపోవడం వల్ల పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్ల నోట్లో పెడితే పిల్లల ఫిట్స్ రావచ్చు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా నాఫ్థలిన్ బాల్స్, వీటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. డిటర్జెంట్స్, టాయిలెట్ క్లీనర్స్, సోప్స్, ఫినాయిల్, పిల్లలు ఆడుకునే వస్తువులు లైక్ టాయ్స్ లో బటన్ బ్యాటరీస్ ఉంటాయి. కొన్ని థర్మామీటర్స్ లో కూడా బటన్ బ్యాటరీస్ ఉంటాయి. ఇవి మింగటం వల్ల కూడా ప్రాణాంతకం కావచ్చు. అలాగే నోట్లో పట్టేంత వస్తువులు, టాయ్స్ కానీ, మార్బుల్స్ కానీ, మౌతింగ్ హ్యాబిట్ వల్ల నోట్ పెట్టుకుని ఎక్స్ప్లోర్ చేయడం కోసం నోట్లో పెట్టినప్పుడు ప్రమాదవశాత్తు అవి చోక్ అయిపోవచ్చు, గొంతులో అడ్డం పడవచ్చు, శ్వాసకి ఇబ్బంది పడి ప్రాణాంతకం కావచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు నిర్లక్ష్యం వల్ల, పెద్దవాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎవరైనా పెద్దవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కానీ ఆ మందులు వాడతారు. ఆ బ్లిస్టర్స్ కానీ, టాబ్లెట్స్ పక్కన పెట్టేస్తారు. మిమిక్ చేయడం వాళ్ళకి సహజ గుణం కాబట్టి ఆ టాబ్లెట్స్ తీసుకోవడం, నోట్లో పెట్టుకోవడం చేస్తారు.